నమస్కారం. ప్రధాని నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జూన్ 21వ తారీఖున అంతర్జాతీయంగా మనం యోగా డే అని ఆ రోజున యోగా ఆసనాలు వేస్తూ యోగా గురించి మన ప్రజానీకానికి కూడా యోగా యొక్క ఇంపార్టెన్స్ గురించి ప్రమోట్ చేస్తున్నాం. యోగా అనేది బేసికల్లీ సంస్కృతంలో యోగా అంటే లయ అనే మీనింగ్ అన్నమాట. ఇదేంటి, మన యొక్క మనస్సుని శరీరాన్ని ఒక లయమైన పద్ధతిలో, సక్రమమైన పద్ధతిలో మన మానసిక శారీరక రుగ్మతలు ఉంటే వాటిని అన్నింటినీ తొలగించడానికి ఈ యోగా అనేది ఒక మార్గం. ఇది క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి అనే ఆయన ఈ యోగా కార్యక్రమాన్ని ఉద్ఘాటించారు. దీన్ని అంతర్జాతీయంగా మన వివేకానంద గారు అమెరికా వెళ్ళినప్పుడు 1893వ సంవత్సరంలో అనుకుంటా అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ పాశ్చాత్య దేశాల్లో కూడా మన యోగా యొక్క ఇంపార్టెన్స్ గురించి అక్కడ వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ యోగా 3 రకాల దీని యోగా అభ్యాసం 3 బేసికల్లీ యోగా మార్గం అనేది ఇది భగవంతునికి చేరువవ్వడానికి ఒక మార్గంగాను, కొందరికి అలా యోగా ప్లస్ ధ్యానం చేసుకుంటూ దే రీచ్ అప్ టు ది ఆధ్యాత్మిక స్టేజ్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. అలాగే రెండో మార్గం, మనకి రుగ్మతలు రాకుండా, ఎలాంటి శారీరక మానసిక రుగ్మతలు రాకుండా ముందుగానే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏమీ లేనాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. రెండో కేటగిరీ వాడు. మూడో కేటగిరీ ఆల్రెడీ ఏదైనా రుగ్మతలతో ఉన్నాడు, వాటిని తగ్గించుకోవడానికి యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. యోగా వల్ల మనిషికి మానసిక కాన్సన్ట్రేషన్, ఎస్పెషల్లీ ఈ స్టూడెంట్స్కి, విద్యార్థులకి చాలా సబ్జెక్ట్స్ మీద వాటి మీద ఈ యోగా ప్లస్ మెడిటేషన్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇది యాక్చువల్గా ప్రతి స్కూల్ లెవెల్లో దీన్ని ప్రారంభించాలి. కొన్ని స్కూల్స్లో ఆల్రెడీ జరుగుతుంది యోగా క్లాసెస్ అని వీక్లీ. సో ఇది గవర్నమెంట్ కూడా దీన్ని కంపల్సరీగా మన ఎడ్యుకేషన్ కరికులంలో ఈ యోగా యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి దీన్ని కూడా ఒక మన క్రాఫ్ట్స్, ఆర్ట్స్, డ్రిల్, ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వీటిలాగానే యోగాకు కూడా వారానికి ఒక క్లాస్ అన్న ఇచ్చి విద్యార్థులు స్టేజ్ నుంచి అది ప్రమోట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇలాంటి ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరుచుకుని అందరూ ఈ కార్యక్రమాల్లో బాల్యం నుండి ఈ యోగాభ్యాసం అనేది ఒక దినచర్యలాగా పెట్టుకుంటే అది ఆ మనిషి ఆరోగ్యవంతుడిగా జీవితాంతం గడపచ్చు. ఈ యోగాని ప్రమోట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ మండలాల వారీగా శిబిరాలని ఏర్పరిచి ప్రజలందరినీ ఇన్వైట్ చేసి, వేరే ప్రజలని అందరినీ కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా పరిచయం చేసి యోగా కార్యక్రమాన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. కనుక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రేపటి 21 జూన్ మార్నింగ్ పొద్దున 8 గంటలకి, ఉదయం 8 గంటలకి స్టార్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్ని ప్రతి పౌరుడు సద్వినియోగపరుచుకుని దీన్ని వారి యొక్క దినచర్యలో ప్రతిరోజు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అన్న యోగా ప్లస్ మెడిటేషన్ చేస్తూ వారి యొక్క ఆరోగ్య జ్ఞానాన్ని
ఆర్జించడంలో యోగాభ్యాసం చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థుల్లో కూడా వారి యొక్క మెమరీ పవర్ను కూడా పెంచుతుందని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు. కనుక ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడు ప్రతిరోజు వారి దినచర్యలో రోజు ఒక అరగంట కానీ గంట కానీ కేటాయించి ఈ యోగా ప్రాక్టీస్ చేస్తూ వారి ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోగలరని భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా రేపటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సి ఈ మోదీ గారు మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు రేపు జూన్ 21వ తారీఖు ప్రతి పౌరుడు కూడా ఈ యోగా డే కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రోగ్రాంని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.